వెల్కమ్ టు ఫిలిం ప్రెడిక్టర్ అండి. ఈ వేళ మూవీ వచ్చేసి మై బేబీ సినిమా అయితే చూడడం అయితే జరిగింది. అండ్ ఎంటైర్ మూవీ చూసి వచ్చిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే నాకైతే ఓకేష్ భయ్య వన్ టైం వాచబుల్ అనమాట. అండ్ మెయిన్ ఈ మూవీ ఫుల్ మనకి థ్రిల్లర్ మీద నడుస్తూ ఉంటుంది. అండ్ ఇందులో హీరో వచ్చేసి మన మురళీ గారు అనమాట. అదే భయ్య మన తెలుగు సినిమాలో గద్దలకొండ గణేష్ ఉంది కదా, అండ్ ఆ సినిమాలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అండ్ తర్వాత కొన్ని సినిమాలు కూడా వేశారు. బట్ ఎంటైర్ సినిమా చూసిన తర్వాత ఈ సినిమా మై బేబీ అండ్ ఇందులో ఒక క్యాప్షన్ కూడా ఉంటుంది మనకు, మై బేబీ అండ్ డిఎన్ఏ అని ఉంటుంది. అది డిఎన్ఏ ఎందుకురా బాబు సినిమాకి అలా క్యాప్షన్ పెట్టారు అనిపించింది. బట్ సినిమా అంతా చూసిన తర్వాత ఒక ప్రాపర్గా మనకి టైటిల్ పెట్టుకున్నారు అన్నట్టు మనకి సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. అండ్ మెయిన్ ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే, మనం సినిమా స్టార్ట్ అవ్వగానే మనోడు బ్రేకప్తో అయితే మనకి తిరుగుతుంటాడు. అండ్ 15 minutes మనకి స్టార్టింగ్ రెగ్యులర్లీ ఎందుకు ఈ సినిమా ఆపేద్దాం చిరాకుగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఒక 30 minutes ఇలాగ అయిపోతుందో అండ్ మన హీరోకి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తాడు. అండ్ మనకైతే అరేంజ్ మ్యారేజ్ చేయడం అయితే జరుగుతుంది. ఒక హాస్పిటల్ ఒక సీన్ జరుగుతుంది అనమాట. మన వాళ్ళ బేబీ అనేది మిస్ అవ్వడం అయితే జరుగుతుంది. అండ్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం మీరు ఆ బేబీ మిస్ అంటే ఆ బేబీని ఎతకడమే మొత్తం సినిమా అంతా ఉంటుంది అనమాట. ఆ బేబీ ఎత్తకోవడం క్రమంలోని మొత్తం థ్రిల్లర్ షార్ట్స్ కానీ, అక్కడికి వచ్చే వీళ్ళిద్దరి మధ్యన ఎమోషన్స్ కానీ, అక్కడికి వచ్చే కొన్ని బాండింగ్స్ కానీ బాగా చూపించుకున్నారు. కొన్ని సీన్స్ దగ్గర డెలివరీస్ కూడా బాగా చేశారని చెప్పొచ్చు. అండ్ కాకపోతే ఎక్కడ కొంచెం స్లో నేరేషన్తో అనిపించిందంటే, ఈ వెళ్ళే విధానంలో కొంచెం విఫలం అయ్యారని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఇంకా ఎంగేజింగ్ చేయొచ్చు. మనకి స్టార్టింగ్ చూపించినప్పుడు ఆ పిల్లల్ని కిడ్నాప్ చేసినప్పుడు ఒక ముసల్దా మనకి కిడ్నాప్ చేయడం అయితే జరుగుతుంది. ఆ పాయింట్ బాగా చూపిస్తారు. బట్ అది వెళ్తున్న కొలది మనకి బాగా ట్రాక్ చేసేస్తారు అనమాట. ఏ లాట్ ఆఫ్ యాక్టర్స్ని తీసుకొస్తారు, విలస్ని తీసుకొస్తారు అండ్ పెట్టేసి వెళ్ళిపోతారనమాట. అండ్ ఎవరికి మనకైతే ఎండింగ్ పాయింట్ అనేది కరెక్ట్గా ఇవ్వరనమాట. ఇతను వస్తాడు, అతను చచ్చిపోతాడు అని ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట సినిమా. ఏదో చూసాము, ఏదో ట్విస్ట్ కాకుండా, అంటే మనకి పెద్ద పెద్ద ట్విస్టులు కూడా ఉండవు సినిమాలోని. ఏదో చూసాము, ఏదో పెట్టారని కొన్ని సీన్స్ అయితే మనకి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఎమోషన్స్ కూడా ఇంకొంచెం గ్రిప్పింగ్గా మనకి గట్టిగా పెట్టుకొని ఉండుంటే ఇంకా బాగుంది అనిపిస్తుంది. అండ్ మన హీరో యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, ఎస్పెషల్లీ తను ఎరగదీసేస్తాడు. అండ్ ఈ సినిమాలో కూడా ఎరగదీశారు. అండ్ మెయిన్ ఇందులో నాకు ఎవరు బాగా యాక్ట్ చేశారంటే హీరోయిన్ బాగా చేసింది భయ్. ఎందుకంటే ఆ స్వాగ్ కానీ, అక్కడికి వచ్చే తన ఎమోషన్ కానీ, తన బేబీ మిస్ అయినప్పుడు తన బాధపడే విషయం కానీ అక్కడ బాగా టెలికాస్ట్ చేశారు. తన యాక్టింగ్ కూడా ఎరగదీసిందని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి హీరో కంటే తన ఒక వంతు ఎక్కువ చేసిందని చెప్పొచ్చు యాక్టింగ్ కూడా. అండ్ ఇందులో హీరో పడే కష్టాలు కూడా మనకు బాగా చూపిస్తారు అనమాట రెగ్యులర్గా. ఎందుకంటే తన బేబీ మిస్ అయిన తర్వాత నేను ఎలాగైనా ఎత్తికి తేవాలి అన్నట్టు ఒక తపన మనకి కనబడుతుంది ఈ సినిమాలోని. అండ్ డైరెక్టర్ గారు ప్రాపర్గా ఎడ్యుకేషన్ ఇంకొంచెం బాగా చేసుకొని ఉండంటే ఇంకా బాగా మంచి లెవెల్కి తీసుకెళ్తుంది ఈ సినిమాని. బట్ చూసినంత వరకులో మనకు సాటిస్ఫాక్షన్ అవుతాం కొన్ని పాయింట్ల దగ్గర. బట్ కొన్ని పాయింట్ల దగ్గర ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంది అనిపించేసింది కొన్ని సీన్స్ అయితే. బీజిఎం అయితే నాకు అంత పెద్దగా అనిపించలేదు భయ్య. ఏదో వస్తుంది ఏదో వెళ్ళిపోతుంది అనమాట, అలా ఉంటుంది. అండ్ ఇంకా బాగా ఎలివేట్ చేసిన బీజిఎం మనకి యాడ్ చేస్తుంటే అండ్ ఫ్యూ చోట్ల దగ్గరైనా మనకి పడుకొని సీన్లైనా లెగుస్తాయి. అండ్ మనకు ఆ బీజిఎం బాగా సెటప్ చేసుకుని ఉంటే బాగుంది అనిపించింది. అండ్ మెయిన్ ఈ మూవీలో నాకు స్టోరీ పాయింట్ అనేది ఒక్క సీన్ అయితే నచ్చింది. అండ్ ఈ కాలంలో చిన్నపిల్లలు అయితే బాగా కిడ్నాప్లు అయితే మనకు చేయడం అయితే జరుగుతుంది. ఆ ఒక ప్లాట్ని ఎంచుకొని మనకి ఎడ్యుకేట్ చేయడంలో కొంచెం బాగానే చేశారని చెప్పొచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి క్లైమాక్స్ బాగా ఎమోషన్ టచ్. అండ్ కొన్ని సీన్స్ వెనకాల బ్యాక్గ్రౌండ్ ఒక డప్పుల సీను, ఆ డప్పుల సీన్ బ్యాక్గ్రౌండ్ కొంచెం నాకు బాగానే నచ్చింది. బట్ ఇంకొంచెం గ్రిప్పింగ్గా తీయచ్చు. బట్ ఇంకా ఎండింగ్ పాయింట్ ఇంకా మనకి బాగా ఎమోషన్ మనకి బిల్డ్ చేసుకొని అక్కడికి వచ్చి కొన్ని క్యారెక్టర్స్ని ఇంకా కొంచెం వదిలేశారు. బట్ వాళ్ళకుండా ఒక క్యారెక్టరేషన్ అండ్ మనకు బాగా ఇచ్చుంటే బాగుంది అనిపించింది అంతే. అండ్ మెయిన్ వచ్చేసి ఫ్యామిలీ ఇష్యూస్ కూడా, వాళ్ళ నాన్న కానీ వాళ్ళ అమ్మ కానీ అండ్ హీరో వాళ్ళ అమ్మ కానీ అండ్ వీళ్ళ క్యారెక్టర్స్ కూడా ఎక్కువ ఉండవు సినిమాలు. వాళ్ళు ఎక్కువ ప్రాపర్గా మనం జనరేట్ చేసుకొని ఒక కామెడీని బిల్డ్ చేసుకొని ఉంటే బాగుంది అనిపించింది. ప్లస్లు ఎన్ని ఉన్నాయో ఈ సినిమాలో మైనస్లు కూడా అన్నీ ఉన్నాయి. కాకపోతే ఓటీటీకి సరదాగా ఈ వీకెండ్కి మీ ఫ్యామిలీతో కానీ మీ ఫ్రెండ్స్తో కానీ అన్ని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈ మూవీకి మేము ఇచ్చేసే రేటింగ్ ఒక 5కి 3 ఇస్తాం భయ్య. అండ్ పర్లేదు, అంటే వన్ టైం వాచబుల్ అనమాట. అండ్ మనకి ఫస్ట్ టైం చూసినప్పుడు ఒక ఫ్రెష్నెస్ ఫీలింగ్ ఇస్తుంది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మాత్రం ఆన్లో పెట్టుకుని మా ఫర్దర్ వీడియోస్ అయితే మిస్ అవ్వకుండా చూడొచ్చు.